హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి విడుదల చేసినటువంటి 2000 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అనేది చూద్దాము. చాలామంది ఇది ఫేక్ నోటిఫికేషన్ అనుకుంటున్నారు. ఫేక్ కాదు, అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్స్ లింక్స్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ అనేది చేస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆన్లైన్లో ఏ విధంగా చూడాలి అనేది చూసుకుందాము. ఫస్ట్ మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 19 డిసెంబర్ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిట్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చి మనకి 9 జనవరి 2021 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇవి చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మన అప్లికేషన్స్ అనేవి వాళ్ళు రిజెక్ట్ అనేది చేస్తారు. ఓకే, సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఫస్ట్ మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు తప్పనిసరిగా డీటెయిల్డ్ నోటిఫికేషన్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ నోటిఫికేషన్ సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ తయారు చేయడం జరిగింది. అంటే మొత్తం నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ పాయింట్స్ వాటితో నేను వీడియో అనేది తయారు చేశాను. ఆ వీడియోని కానీ మీరు చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి మీరు చూడవచ్చు. ఓకే, సో అలాగే ఈ పీడిఎఫ్ లింక్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మీరు బిఫోర్ స్టార్టింగ్ ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఫిల్ చేయడం స్టార్ట్ చేసే ముందు తప్పనిసరిగా మీ దగ్గర వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అనేది ఉండాలి. అలాగే మొబైల్ నెంబర్ అనేది ఉండాలి. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది అన్ని గుర్తున్నాయి లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని తర్వాత మీ ఈమెయిల్ ఐడిని ఇవ్వవలసి ఉంటుంది. ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ తప్పనిసరిగా మీవి ఉండాలి. నెక్స్ట్ వచ్చి మనకి స్కాన్డ్ కాపీ ఆఫ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. 50 నుంచి 100 KB మధ్యలో ఈ ఫోటో అనేది ఉండాలి. అది కూడా 12 వారాల కంటే ముందు తీసి ఉండకూడదు. బిఫోర్ 12 వీక్స్ ముందు తీసి ఉండకూడదు. ఓకే, ఇక సైన్ విషయానికి వస్తే సైన్ కూడా 50 నుంచి 100 KB మధ్యలో ఉండాలి. వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి ఉండాలి. అలాగే మీ సర్టిఫికేట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీ దగ్గర ఉండాలి. అలాగే మీ కేటగిరీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కూడా తప్పనిసరిగా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, నాన్ క్రిమినల్ ఏరియా, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించి కేటగిరీ ఏంటి, సబ్ కేటగిరీ ఏంటి అనేది మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్టెప్ బై స్టెప్ ఇప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనము చూద్దాము. ఓకే, సో ఫస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడండి, ఈ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత కిందికి వచ్చారనుకోండి, కింద మనకి ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. ఐ అగ్రీ దట్ ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టూడ్ క్లియర్లీ ఆల్ ద అబోవ్ ఇన్స్ట్రక్షన్స్. పైన ఉన్నటువంటి అన్ని ఇన్స్ట్రక్షన్స్ నేను చదువుకున్నాను. సో నేను సొంతంగా నేను అప్లై చేసుకోవడానికి నేను అంగీకరిస్తున్నాను అని చెప్పి ఇక్కడ పైన చెక్ బాక్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ సైన్ అప్ పైన క్లిక్ చేయాలి. మీరు ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయకుండా సైన్ అప్ అండ్ రిజిస్ట్రేషన్ నొక్కినారనుకోండి, ఓపెన్ అవ్వదు. ఫస్ట్ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసిన తర్వాతే సైన్ అప్ లేదా రిజిస్ట్రేషన్ అనేది కదా దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ ఫామ్లో ఏముంటుందంటే మనకి ఓకే, ఈ ఫామ్లో మనకి రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోవాలి. బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మనకి లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మన ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాటికి సెండ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది చాలా జాగ్రత్తగా మీ దగ్గర ఉన్నవి ఇవ్వండి. సో పోస్ట్ అప్లైడ్ ఫర్ అని అడుగుతుంది. ఫస్ట్ అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి మనకి అప్లై చేస్తున్నాము. ఇక్కడ మీ క్యాండిడేట్ నేమ్, ఈ క్యాండిడేట్ నేమ్ ఏ విధంగా ఇవ్వాలి అంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో అదే విధంగా మీరు ఇక్కడ మీ పేరు అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కింద మనకి మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ప్రజెంట్ వర్కింగ్లో ఉన్నది, మీకు దానికి రీఛార్జ్ అయిపోయిందా లేదా చూసుకోండి. మెసేజ్లు అనేది రావు కొన్నిటికి, కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ ఫోన్ నెంబర్ వర్క్ చేస్తుందా లేదా అని చూసి అప్లై చేసుకో ఫోన్ నెంబర్ అనేది ఇవ్వండి. తర్వాత సేమ్ మీ మొబైల్ నెంబర్ పైన ఏది ఇచ్చారో కన్ఫర్మ్ అనేది కింద చేసుకోండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, పైన మీ ఈమెయిల్ ఐడిని టైప్ చేయాలి, కింద మళ్ళీ కన్ఫర్మ్ అనేది చేసుకోవాలి. చేసుకుని ఇది డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత, ఈ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కింద మనకి క్యాప్చా కనిపిస్తుంది కదా, ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు మీ ఈమెయిల్ ఐడికి, మొబైల్ నెంబర్కి ఒక లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్ అనేది పంపించడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీ ఈమెయిల్ ఐడికి వచ్చి ఉంటాయి చూసుకోండి. పాస్వర్డ్ అనేది మీ ఈమెయిల్ ఏదైతే ఇచ్చింటారో దానికి పాస్వర్డ్ అనేది సెండ్ చేసి ఉంటారు. అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మీకు సేమ్ మీ ఏదైతే రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో దానికి సెండ్ చేసి ఉంటారు. ఓకే, కన్ఫర్మేషన్ మెయిల్ కూడా మీకు వచ్చి ఉంటుంది. ఓకే, అలాగే మీ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో దానికి కూడా మీకు వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ క్లిక్ హియర్ టు లాగిన్ అనే ఆప్షన్ కింద కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మనకి క్లిక్ చేసిన వెంటనే ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో మీ లాగిన్ ఐడి
అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ అప్లికేషన్ నెంబరు, ఆ క్యాండిడేట్ నేము, కింద మీ బేసిక్ డీటెయిల్స్ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఏది ఇచ్చుంటారో అవి చూపించడం జరుగుతుంది. ఓకే. ఓకే. అది చూసుకున్న తర్వాత మీరు కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకోండి. చూసుకున్న తర్వాత గో టు అప్లికేషన్ ఫార్మ్ అనే పైన కనిపిస్తుంది కదా! దానిపైన క్లిక్ చేయండి. ఓకే. గో టు అప్లికేషన్ ఫార్మ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ అనేది లోడ్ అవుతుంది. ఇక్కడ మనకి కొన్ని స్టెప్స్ అనేవి ఉంటాయి. అవేంటి అనేది కూడా చూపిస్తాను చూడండి. ప్లీజ్ రీడ్ ద ఎలిజిబిలిటీ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ. ఎలిజిబిలిటీ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కేర్ఫుల్గా చదువుకోండి అంటున్నారు. అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి సైన్ అప్ అండ్ రిజిస్ట్రేషన్ మనం చేసుకున్నాము. ఇప్పుడు లాగిన్ క్రెడెన్షియల్స్ ద్వారా లాగిన్ అయ్యి మనము అప్లికేషన్స్ అనేవి చేసుకుంటున్నాము. ఓకే. ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ మీరు ఎగ్జామినేషన్ సిటీస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ ఎగ్జామినేషన్ సిటీస్. మొత్తం మనకి ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి కదా! మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా 3 ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఫస్ట్‌లో అప్లై చేసుకుంటే మీకు ఆ ఎగ్జామ్ సెంటరే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. లాస్ట్‌లో చేస్తే మీకు ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకున్న వాటికి కాకుండా వేరేవి కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ ఏంటి? అన్రిజర్వ్డా, ఓబీసీ, నాన్ క్రీమీ లేయరా, ఎస్సీనా, ఎస్టీనా, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ జెండర్ ఏంటి? మేలా, ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇయ్యండి. డేట్ ఆఫ్ బర్త్ సేమ్ యాజ్ అండ్ మెట్రికులేషన్. మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వండి. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అయితే ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వండి. వేర్ యూ ఒరిజినలీ డొమిసైల్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ డేట్స్ మధ్యలో మీరు జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందిన వాళ్ళైతే ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వండి. అండ్ 2002 గుజరాత్ రైట్స్ సంబంధించి మీకు ఏమైనా సంబంధం ఉంటే దానికి సంబంధించి ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వండి. స్పోర్ట్స్ పర్సన్స్ అయితే ఎస్ అని లేకపోతే నో అని మీరు ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇవ్వవలసి ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకి పర్సనల్ ఇప్పుడు ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని మనం ఫిల్ చేసామని అర్థము. నెక్స్ట్ ఇక్కడ కింద మనకి ఏం ఆప్షన్ కనిపిస్తుంది? సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఆప్షన్ అని చూపించడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అనేవి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు అవి చూద్దాం. ఫ్రెండ్స్, సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఏదైతే పర్సనల్ డీటెయిల్స్ సంబంధించినటువంటి ట్యాబ్ అనేది ఓపెన్ జరుగుతుంది. ఈ పర్సనల్ ట్యాబ్లో మీ యొక్క డీటెయిల్స్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. మీ పేరు ఉంటుంది, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది, అలాగే మీ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి. ఇక్కడ మీరు ఏమి ఇవ్వాలి డీటెయిల్స్ అంటే జస్ట్ మీ పర్మనెంట్ అడ్రస్ ఏంటి అండ్ కరస్పాండెన్స్ అడ్రస్ ఏంటి అనేది మాత్రమే మీరు ఇవ్వవలసి ఉంటుంది. ఓకే. ఇది మనకి పర్సనల్ డీటెయిల్స్ సంబంధించి. ఎందుకంటే నేను పర్సనల్ డీటెయిల్స్ సంబంధించి అంతా ఎందుకు చూపించడం లేదు అంటే పర్సనల్ డీటెయిల్స్ అనేవి నావి మీకు షేర్ చేయకూడదు కాబట్టి. ఓకే. నెక్స్ట్ వచ్చి ఈ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. ఈ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సంబంధించి ఫ్రెండ్స్ మీరు పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీ 10th క్లాస్ సంబంధించి మీ బోర్డు ఏంటి, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఇన్స్టిట్యూట్ నేమ్ ఏంటి, సబ్జెక్ట్ కాంబినేషన్స్ ఏమున్నాయి, మార్క్స్ పర్సంటేజ్ ఎంత, సర్టిఫికేట్ నెంబరు, కోర్స్ టైపు, అలాగే నెక్స్ట్ ఇంటర్మీడియట్కి సంబంధించి లేదా డిప్లొమాకి సంబంధించి కూడా అడగడం జరుగుతుంది. సెలెక్ట్ ఆప్షన్ ఏది, ఇంటర్మీడియట్, డిప్లొమా అని అడుగుతుంది. మీకు ఏది ఉంటే అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఇన్స్టిట్యూట్ నేమ్ ఏంటి, ఇయర్ ఆఫ్ పాస్ ఏంటి, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏంటి, సబ్జెక్ట్స్ ఏమున్నాయి, కోర్స్ టైప్ ఏంటి, అన్ని డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేటువంటి డిగ్రీ అడగడం జరుగుతుంది. గ్రాడ్యుయేషన్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. స్పెషలైజేషన్ ఏంటి, ఏ డిగ్రీ మీరు చేశారని అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్ యువర్ పాసింగ్ ఇయర్ అని అడుగుతుంది. ఇన్స్టిట్యూట్ నేము, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, సర్టిఫికేట్ నెంబరు, కోర్స్ టైప్ ఏంటి అనేది మనకి రెగ్యులరా లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్, కరస్పాండెన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. డిజైరబుల్ క్వాలిఫికేషన్, డూ యూ హ్యావ్ కంప్యూటర్స్ నాలెడ్జ్ అనేది ఉంటే మీకు ఎస్ అని, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ కాదు కాబట్టి నో అని పెట్టినా కూడా పర్లేదు, మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉంటే ఎస్ అనేది పెట్టుకోండి. ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఏం చూపిస్తుంది అంటే మనకి ఏవైతే డిక్లరేషన్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీకు డిక్లరేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ డిక్లరేషన్ అనేది మీరు చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఇక్కడ చూడండి,
ఆన్‌లైన్ పేమెంట్ అనేది మీరు చేయవలసి ఉంటుంది. లేదా ఆఫ్‌లైన్‌లో కూడా బై చలాన్ ద్వారా మీరు ఎస్‌బీఐ బ్యాంక్‌లో పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే రూ. 500 అప్లికేషన్ ఫీజ్ అనేది చూపిస్తుంది. మిగిలిన వాళ్ళకి ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి రూ. 500 ఫీజ్ అనేది చూపిస్తుంది. ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కూడా రూ. 600 అప్లికేషన్ ఫీజ్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మీ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సిగ్నేచర్ కూడా మీరు 2 కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ హియర్ టు అప్లోడ్ అని పైన క్లిక్ చేస్తే మీకు ఫోటో అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ స్కాన్ సిగ్నేచర్ కూడా మీరు అప్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ డిక్లరేషన్ ఏదైతే ఉందో దీన్ని చదువుకున్న తర్వాత ఐ అగ్రీ పై ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ఐ అగ్రీ పైన క్లిక్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫైనల్ సబ్మిషన్ అనమాట. ఫైనల్ సబ్మిషన్ చేసిన వెంటనే మనకి ఏదైతే అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి లింక్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీ అప్లికేషన్ ఫీజు అనేది అప్పుడు మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో పే చేసిన తర్వాత మీకు చలాన్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అది ఫైనల్ అన్నమాట. ఫైనల్ సబ్మిట్ అక్కడ ఇక్కడ మీకు ఫైనల్ సబ్మిట్ అయిపోతుంది. ఎక్కడ అంటే ఇక్కడ చూడండి, సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తేనే ఫైనల్ సబ్మిట్ అయిపోతుంది. అండ్ ఫీజు అనేది పే చేసిన వెంటనే మీకు ఫైనల్ సబ్మిట్ అనేది అయిపోవడం జరుగుతుంది. ఆటోమేటిక్గా ఫీజు అనేది మీ అప్లికేషన్కి యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో దానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది క్లియర్గా తెలుసుకున్నాము. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.